జై శ్రీరామ్. ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తారా అంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే నక్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు, లాభతారలో ఉండేటట్టు, అంటే సంపత్తారలో ఉండేటట్టు, లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని, అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి. తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం, తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం. ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కుని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిన నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు, నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలు అనేది మీకు దొరుకుతుంది. తర్వాత అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు నీలం 5 క్యారెట్ల రాయిని కుడి చేయి మధ్యవేలి కనుక ధరించినట్టయితే శనీశ్వరుడి యొక్క ప్రభావాన్ని మనకి జాతకంలో నీచ స్థానంలో ఉన్నా, శత్రుస్థానంలో ఉన్నా, ఏ స్థానాల్లో ఉన్నా సరే తప్పనిసరిగా కూడా మంచి ఫలితాన్ని వస్తాయి. ఈ శనికి నీలం సంబంధించిన ఉంగరం కనుక పెట్టినట్టయితే ప్రతి శనివారం కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు.